ప్రభు పేరిట అందరికీ వందనాలు. నా పేరు గాబ్రియలు. నేను క్రీస్తు సువార్త యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు దేవుని సువార్తను ప్రకటిస్తాను. దయించి మీరు కూడా దేవుని సువార్తను ప్రకటించండి. అనేక ఆత్మలు మనం రక్షించే విధంగా ప్రతి ఒక్కరూ కనీసం రోజుకి ఒకరికైనా దేవుని సువార్తను ప్రకటిద్దామండి. ఈరోజు నేను ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడదామని చెప్పి నేను అనుకుంటున్నానండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గొప్పవాడో, పరిశుద్ధాత్మ శక్తి ఎంత గొప్పదో నేను వేరే వాళ్ళ గురించి చెప్పటం కంటే నా జీవితంలో పరిశుద్ధాత్ముడు ఎలాంటి అద్భుత కార్యాలు చేశాడు, ఎలాంటి ఆశ్చర్యకరమైన కార్యం నా జీవితం చేశాడు నేను చెప్దాం అనుకుంటున్నానండి. నేను ప్రభువులోకి వచ్చి 2023 జనవరి నుంచి ప్రభువుని పూర్తి స్థాయిలో, ఒకప్పుడు నేను అటొక్కాలు ఇటొక్కాలు ఒక రాయద్దం యేసుక్రీస్తులు అందరిని చూసాం, ఈయన కూడా చూద్దాం అనే ధోరణిలో ఉండేవాడిని. కానీ 2023 జనవరి నుంచి నేను పూర్తిగా దేవునిలోనే కొనసాగుతూ వస్తున్నాను. అప్పటి నుంచి 2023 జనవరి నుంచి దేవుణ్ణి పూర్తి స్థాయిలో నమ్మాను నేను. అంటే ఇంకా వేరే విధాలకు కానీ వేరే వాటికి కానీ నేను వెళ్ళలేదు. పరిశుద్ధాత్మ దేవుడు నాకు 2023 ఫిబ్రవరి 12వ తారీఖు నాకు చిన్న స్వప్నం వచ్చింది. స్వప్నం అంటే నేను అంతకుముందు బాప్తిజం కూడా తీసుకోవాలి. అప్పుడు 2023 ఫిబ్రవరిలో నేను బాప్తిజం తీసుకోవాలి. 2023 జూలై 21వ తారీఖు నేను బాప్తిజం తీసుకున్నాను. 2023 ఫిబ్రవరి 12వ తారీఖున నాకు స్వప్నం వచ్చింది. ఏంటి ఆ స్వప్నం అంటే, ఆ స్వప్నంలో ఒక పామురము ఆకాశం పైనుంచి వెళ్తుంది. నేను కింద ఉన్నా. ఆకాశం పైనుంచి ఎంత పామురం అంటే అది ఇంచుమించుగా చెప్పాలంటే ఒక ఏనుగు ఎంత లావు ఉండిద్దో అంతకన్నా లావు ఉంది ఆ పామురం. చాలా పెద్ద పామురం అది. ఆ పామురము నా మీదగా వెళ్ళింది. ఇట్లా ఫ్లైట్ మన మీదకి వెళ్తే గమనిస్తూ ఉంటాం. ఫ్లైట్ మన మీదకి వెళ్తే ఎట్లా ఉండిద్దో అట్లా ఒక భారీ ఆకారం గల పావురం, తెల్లగా ఉంది, భారీ ఆకారం గల పావురం స్వప్నంలో నా మీదగా వెళ్ళిందండి. నేనేమనుకున్నానంటే స్వప్నం కదా, జనరల్గా వస్తుంటే కళ్ళ అని చెప్పి నేను అనుకున్నాను. కానీ నేను గమనించింది ఏంటంటే, అక్కడ ఫిబ్రవరి 12వ తారీఖు నాకు కల వస్తే ఫిబ్రవరి 13వ తారీఖు నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడని చెప్పి నేను ఆ రోజు నుంచి గమనించాను. ఎట్లా గమనించాను? ఫిబ్రవరి 13వ తారీఖు నుంచి నాకు పాటలు రావటం మొదలేసినాయి. ఎవరో లోపల నుంచి పాడుతున్నట్టుగా. రోజుకు ఒక 5 పాటలు, రోజుకు ఒక 10 పాటలు, రోజుకు ఒక 3, 4, 5, 6 అంటే సంఖ్య 1, 2 అని చెప్పలేను, ఎన్నెన్ని రావచ్చు. రోజుకి అట్లా 4, 5 ఎవరో లోపల నుంచి పాడుతూ ఉంటారు. ఏది ఎవరు పాడుతున్నారు, సరే ఏదో కొత్త పాట అని చెప్పని నేను అట్లా ఫోన్లో రికార్డ్ చేసుకోవటం అట్లా చేసుకుంటా వచ్చాను. 2023 ఫిబ్రవరి 12వ తారీఖు మొదలైన నాకు ఆ పాటలు నాలో నుంచి వచ్చిన పాటలు ఈరోజు జూలై 29, 28 ఈ డేట్కి 16 నెలలు అయింది సుమారు అటు ఇటుగా. ఫిబ్రవరి టు ఫిబ్రవరి 12, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై ఒక 5, 12, 5, 17 నెలలు. ఈ 17 నెలల్లో పరిశుద్ధాత్మ తలంపులు అంటే పరిశుద్ధాత్మ దేవుడు, నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు 690 పాటలు ఇచ్చాడు.